ఒక్కరిని కొట్టాలి. వాళ్ళన్న రౌడీ ఉన్నారా ఇక్కడ? తమ్ముడు మా ఊర్లో ఒక డాన్ ఉన్నాడు. మొత్తం ఆయన పేరు చెప్పినా ఒక మొత్తం అడలే. అబ్బా అబ్బా సిప్పా కొద్దిగా అన్నకి ఇలా స్టేట్ పోయి లెఫ్ట్ తిరుగు, అల్లు ఇక్కడ ఉంటుంది సంధిలా. సరే. ఓకే బాస్. తమ్ముడు ఏమైంది? అన్న కొంత లొల్లైంది. ఒక నేసేయాలి. ఎన్నంటే అన్ని ఇస్తా పైసలు. అన్న ఏద్దాం చూచు తమ్ముడు. ఈ పడదానికి సంపుడు ఎందుకు? అని పబ్జీలో గండు దొరకకుండా వేద్దాం. ఆడేస్తాడు, అయ్యో తెలిసిపోయా. అన్న మంచి ఐడియా ఇచ్చావు. ఆయనకైతే ఒక్క గన్ను దొరకదు. యాహూ రోజు చచ్చిపో, రోజు చచ్చిపో, రోజు ఉన్నాడు పైసలు ఖచ్చితంగా. వాడు ఏమన్నా డౌట్ అనిపిస్తుందా? విడిచిపెట్టి పోరాడు అన్నాడు. గింతే అర్థం చేసుకోవాలి లాంగ్వేజ్. అయ్యా అడుగుతుండు ఏమైందమ్మా? అయ్యా నా కొడుకు ఆజ్ఞలో ఉండలేడు, చెప్పినట్టు ఇంటలేడు. కొంచెం మంచిగా అయ్యూరు, కొంత మీ దండం పెడతా. అన్న చెప్తుండు గంట వరకు మీ వాడిని ఆజ్ఞలో పెడతారట. నువ్వు టెన్షన్ పడకు. అన్న మాట ఇచ్చిండంటే పబ్జీలో చికెన్ డిన్నర్ కొట్టినట్టే, పబ్జీలో చికెన్ డిన్నర్ కొట్టినట్టే. అన్న నేను చేయాలి చెప్పు, తొందర చెప్పు. ఏం చేయాలి? అన్నేమాట తెలుసా? అన్నేమాట తెలుసా? నేను పబ్జీలో వారేమన్నాడు? ఇంటా అన్న అన్న ఏమంటుండంటే ఈ కాడ నుంచి చెప్పినట్టు పోయేవో. చూసారు కదా, ఏ సమస్య అయినా ఒక్క పబ్జీ తోటే పనిష్మెంట్ చేసి వాళ్ళని మార్చేసే గుణం మన అన్నది. ఇక్కడ ఈ మండలంలో ఎవరికి ఆపదొచ్చినా ఒక్క పబ్జీ తోటే పనిష్మెంట్ ఇచ్చే ఏకైక వ్యక్తి మా అన్న. కత్తి లేదు, గన్ను లేదు, ఏది లేదు, ఒక్క పబ్జీ ఒక్కటే. స్టే వాచ్ సెకండ్ ఎపిసోడ్. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వచ్చాం. చాలా సింపుల్గా తీసాం. నెక్స్ట్ పార్ట్ అదిరిపోయేలా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కింద గంట ఉంటుంది, లైక్ కొట్టుర్రి బాబు. సబ్స్క్రైబ్ తర్వాత గంట. కొత్త పిల్లాడు సబ్స్క్రైబ్ తర్వాతనే గంట కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.